ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క జూన్ మాసంలో మన యొక్క అంశము మరి వివాహము మరియు కుటుంబ జీవితము. గత 15 దినాలు కూడా మనము వివాహమును గురించి అనేక అంశాలు మనం ధ్యానించి ఉంటున్నాము. ఈ దినం నుంచి 16వ తేదీ నుంచి మరి 30వ తేదీ దాకా మరి ఈ యొక్క దినాలలో మరి కుటుంబ జీవితము క్రైస్తవ కుటుంబంలో ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి పునాదులు, లేకపోతే ఫౌండేషన్స్, లేకపోతే అవసరమైనటువంటివి మన యొక్క కుటుంబ జీవితాలకు మరి బైబిల్ యొక్క వాక్యపు అనుకూలంగా మనము వింటున్నామండి. మరి ఒక భక్తుడు ఏమన్నాడంటే, విధేయత సామరస్య పూర్వక కుటుంబానికి పునాది. ఒబీడియన్స్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఎ హార్మోనియస్ ఫ్యామిలీ. ఒక మంచి సామరస్య పూర్వకమైనటువంటి కుటుంబానికి ఎంతో సమాధానంతోటి, ఎంతో బ్లెస్సెడ్ ఫ్యామిలీలో అవసరమైనటువంటిది ఏంటి అంటే విధేయత. సరే అండి, మనం బైబిల్ను ఒకసారి తెరుద్దాము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఎఫెసీయులకు 6వ అధ్యాయము 1వ వచనము. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల మరి 6వ అధ్యాయములో మరి ఎన్నో విషయాలు మరి పౌలు భక్తుడు ఎఫెసీ సంఘములో ఉన్నటువంటి కుటుంబాలకు మరి తెలియజేస్తున్నాడు. మరి ఈ యొక్క 1వ వచనంలో ఏముందంటే, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఇది ధర్మమే. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. మరి ఈ దినమునందు మరి కుటుంబంలో విధేయత అన్నటువంటి అంశం మీద మనం వింటున్నాం పిల్లల. ఒబీడియన్స్ ఇన్ ఫ్యామిలీ, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మరి ఈ యొక్క వాక్యంలో మనం చూస్తే, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులైండుడి. ఇది ధర్మమే. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. చిల్డ్రన్, ఒబే యువర్ పేరెంట్స్ ఇన్ ద లార్డ్, ఫర్ దిస్ ఈజ్ రైట్. ఇది ధర్మము. మరి ఇది వాగ్దానంతో కూడినటువంటి ఆజ్ఞలలో మొదటిది అని చెప్పి మనము తెలుసుకుంటున్నాం పిల్లల. కాబట్టి పిల్లలు వారు మరి తల్లిదండ్రులు ఎంతో అనుభవంతో, ఎంతో ప్రార్థనా పూర్వకంగా మరి పిల్లల యొక్క శ్రేయస్సును కోరి ఎన్నెన్నో మరి వారు తెలియజేస్తుంటారు. అనేక రీతిలుగా, అన్ని విధాలుగా కూడా మరి తల్లిదండ్రులు వారు మరి ముఖ్యంగా ఇక్కడ ప్రభువునందు క్రైస్తవ తల్లిదండ్రులు, క్రిస్టియన్ పేరెంట్స్, క్రిస్టియన్ ఫ్యామిలీస్ లో ప్రియులారా, మరి లోక రీతిగా అయితే ప్రియులార అవిధేయత, పిల్లలు లోబడినటువంటి పిల్లలు, వారికి శ్రమ అని చెప్పి బైబిల్ చెప్తుంది ప్రియులారా. కానీ బైబిల్లో మరి మంచిగా తల్లిదండ్రులు, నోవా యొక్క కుటుంబం కానీ మరి కొన్ని కుటుంబాలను మనం చూస్తున్నాం. కొన్నేళ్ళ యొక్క కుటుంబము ఆ బైబిల్లో వారి యొక్క బిడ్డలు ప్రియులారా ఎంతగా విధేయులై ఉంటున్నారు, లోబడి ఉంటున్నారు. అబ్రహాం కుమారుడు మరి ఆ రీతిగా ప్రియులారా మరి ఇక్కడ మరి మనకు తెలియజేసేది ఏంటి అంటే, మరి కుటుంబ సంబంధంలో విధేయత యొక్క ప్రాముఖ్యత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇంపార్టెన్స్ ఆఫ్ ఒబీడియన్స్ ఇన్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్. ఫ్యామిలీలో మరి ఉన్నటువంటి సంబంధాలలో పిల్లల తల్లిదండ్రులు, బిడ్డలు, మరి ఇంకా మన యొక్క మరి కుటుంబ వ్యవస్థలు అనేక మంది ఉంటున్నారు. అందరి మధ్య కూడా ఆ యొక్క విధేయత, తల్లిదండ్రులను గౌరవించటము, తల్లిదండ్రుల యొక్క మార్గదర్శకత్వాన్ని వినటము, గౌరవించటము, అనుసరించటం అనేటటువంటిది చాలా ముఖ్యమైనది ప్రియులారా. మరి యొక్క విధేయతను మనం అర్థం చేసుకున్నప్పుడు మరి ఏంటి అంటే, ఇది తల్లిదండ్రుల మార్గదర్శకత్వాన్ని వినటము, గౌరవించటము, అనుసరించటం. లిజనింగ్, రెస్పెక్టింగ్
అండ్ ఫాలోయింగ్ గైడెన్స్ ఆఫ్ పేరెంట్స్. తల్లిదండ్రుల యొక్క మాటలు ఎవరు వింటారో పిల్లల వారు ఎంతగా వారి యొక్క జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు, ఎంతో తల్లిదండ్రుల యొక్క మాటలు వినటం ఎంత అవసరం పిల్లల. దట్ ఈస్ రియలీ మరి బిబ్లికల్ గా మరి అది ఎంతో కరెక్ట్ గా అనిపిస్తుంది పిల్లలు, తెలియజేస్తుంది. మరి బైబిల్ ఆధారంగా విధేయత దేవుని చిత్తానికి అనుగుణంగా ఉండాలి. ఒబీడియన్స్ మస్ట్ అలైన్ విత్ గాడ్స్ విల్. కాబట్టి అది కూడా చాలా ముఖ్యం. కొన్నిసార్లు మరి తల్లిదండ్రులు రెస్పాన్సిబుల్ లేకుండా తాగుబోతులు లేకపోతే అక్రమంగా ఉన్నటువంటి వారిలో అయితే బిడ్డల యొక్క లోకరీతిగానే ఆలోచిస్తూ ఉంటారు. స్వార్థపూరితమైనటువంటి నిర్ణయాలు, మరి ఏది లోకరీతిగా డిమాండింగ్ ఉంటుందో లేకపోతే లాభసాటిగా ఉంటుందో, లేకపోతే సమాజంలో పరువు ఉంటుందో అటువంటివే కోరుకుంటారు. కానీ ఆ దేవుణ్ణి పక్కన పెడతారు పిల్లల. కానీ మన యొక్క క్రైస్తవ కుటుంబాలలో మరి దేవుని చిత్తం కూడా, దేవుని యొక్క అనుకూలత, దేవుని యొక్క ప్రణాళిక అవి కూడా చాలా ముఖ్యము. మరి ఆయనను గౌరవించే కుటుంబ వాతావరణాన్ని మనము పెంపొందించవలసినటువంటి అవసరం ఉంటున్నది పిల్లల. కాబట్టి దేవుణ్ణి మరి తర్వాత మరి తల్లిదండ్రుల యొక్క పాత్ర దేవుని యొక్క చిత్తమే కాకుండా పిల్లలారా, మరి బిడ్డలు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే తల్లిదండ్రుల యొక్క పాత్ర. విధేయతతో కూడిన వాతావరణాన్ని మనం పెంపొందించుకోవాల్సినటువంటి అవసరత ఉంటున్నది పిల్లలారా. ఇక్కడ ఎఫెసీ 6వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఫాదర్స్ కు పిల్లలు, ఈరోజు మరి ఫాదర్స్ డే మనం జరుపుకుంటున్నాము. మరి నిన్నటి దినమందు లేకపోతే ఈ దినాలలో ఒక్కొక్క ప్లేసుల్లో మరి హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్తున్నాము. కాబట్టి తల్లిదండ్రులకు కూడా కొన్ని బాధ్యతలు ఉంటున్నవి. మీ పిల్లలకు కోపము రేపక, ఊరికనే వారిని మరి కోపం తెచ్చేటటువంటి విధంగా మనం ప్రవర్తించకూడదు. ఏది తొందరపడి మాట్లాడకూడదు. ఎంతో మరి ప్రభువుని తెలుసుకున్న తర్వాత దేవుడు నాకు నేర్పించింది, నా యొక్క బిడ్డల ఎడల మరి ఎంతో జాగ్రత్తగా మాట్లాడటం. కొన్నిసార్లు కేర్లెస్ గా మాట్లాడినప్పుడు దాని యొక్క రిఫర్బేషన్స్ లేకపోతే రియాక్షన్స్ మరి అవి వేరుగా ఉంటాయి పిల్లలు. కాబట్టి తండ్రులుగా మరి ఎంతో అన్ని కూడా ఆచితూచి ఎంతో జాగ్రత్తగా పరిశుద్ధాత్మ నడిపింపుతోటి మనము మాట్లాడవలసినటువంటి వారం ఏమంటున్నాం. మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ప్రియులారా, మరి తల్లిదండ్రులుగా లేకపోతే ముఖ్యంగా తండ్రులుగా మీరు మరి ప్రభు యొక్క శిక్షలో ప్రియులారా, రైజ్ చిల్డ్రన్ ఇన్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క క్రమశిక్షణలో, ఆ యొక్క బోధలో ప్రియులారా, మరి మన యొక్క బిడ్డలను బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పించండి. వారు పెరిగి పెద్దవాడైన దాని నుంచి తొలగిపోడు. కాబట్టి చిన్నప్పుడు ప్రియులారా వారికి నేర్పవలసినటువంటి కుటుంబ ప్రార్థన, మెమరీ వర్సెస్. మేము చిన్నప్పుడు మరి సండే స్కూల్లో మరి పిల్లల పరిచయం ఉంటూ ఉంటాము. కాబట్టి మా యొక్క పిల్లలు కూడా వారికి అన్ని చాలా యాక్షన్ సాంగ్స్ లేకపోతే మరి అవన్నీ కూడా ప్రియులారా అవన్నీ చాలా ఆసక్తిగా ఉండేటటువంటిది. మరి మేము చిన్నపిల్లలుగా కుటుంబం, మన తల్లిదండ్రులు మమ్మల్ని మరి సండే స్కూల్కు పంపించి ఉంటున్నారు. అక్కడ నేర్చుకున్నటువంటివి అవన్నీ కూడా ప్రియులారా అవి ఏవో హృదయంలో ఉంటున్నాయి వాక్యాలు, ఆ యొక్క పాటలు అవన్నీ కూడా ఇప్పుడు కూడా మరి ఎంతగానో మరి అవి మరి ఉపయోగపడుతున్నవి. కాబట్టి తల్లిదండ్రులు మరి పిల్లలను నడవవలసినటువంటి త్రోవలు, వారికి బోధలు, దేవుని యొక్క బోధలు, దేవుని యొక్క శిక్షణలో, క్రమశిక్షణలో, పరిశుద్ధతలో, పరిశుద్ధ వాతావరణం అవి చాలా ముఖ్యం ప్రియులారా. మరి అంతేకాకుండా తల్లిదండ్రులు ప్రేమ, సహనము మరియు అవగాహనను ఆదర్శంగా తీసుకోవాలి పిల్లలు. పేరెంట్స్ షుడ్ మోడల్ ఇన్ లవ్, పేషెన్స్ అండ్ అండర్స్టాండింగ్. మరి మన యొక్క పిల్లలకు మనమే రోల్ మోడల్స్. కాబట్టి ప్రేమను చూపించటంలో, ఓర్పును కలిగి ఉండటంలో, మంచి అవగాహన కలిగి ఉండటంలో, ఇవన్నిట్లో కూడా
మరి మనం తల్లిదండ్రులుగా మరి మంచి ఎగ్జాంపుల్స్ సెట్ చేయవలసి ఉంటున్నది ప్రియులారా. కాబట్టి కొన్ని మరి బైబిల్‌లో కూడా మనకు వి హావ్ వండర్‌ఫుల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఒబీడియన్స్ ఇన్ ఫ్యామిలీ లైఫ్ ప్రియులారా. బైబిల్‌లో మరి ముఖ్యంగా మరి తప్పిపోయిన కుమారుడితో లూకాసు వార్త 15 అధ్యాయంలో మనం చూస్తాం 11-32 దాకా. మరి అక్కడ చూస్తే అవిధేయత యొక్క పరిణామాలు. తప్పిపోయిన కుమారుడు తనకు కావాల్సిన ఆస్తిని తీసుకొని ఎంతో దూర దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఆ యొక్క డబ్బునంతా గూడా ఆహ్, ఆహ్, ఎంతో ప్రియులారా వృధాగా లేకపోతే లోక ప్లెజర్స్‌కు వాటికి ప్రియులారా వెచ్చించి ఎంతో ప్రియులారా ఆయన దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఆఫ్ డిసొబీడియన్స్ తల్లిదండ్రులకు అవిధేయత కలిగి రావాల్సినవి నాకిచ్చేసేయి అని చెప్పి వెళ్ళిపోవటం వల్ల దాని యొక్క పరిణామాలు ఎంతగా ఉంటున్నాయి పిల్లలారా. తన యొక్క జీవితాన్ని తను అర్థం చేసుకొని ఉంటున్నాడు, గ్రహించి ఉంటున్నాడు. మరి తప్పిపోయినటువంటి కుమారుడు మరలా రియలైజేషన్‌కి వచ్చి అయ్యో! నా తల్లిదండ్రుల యొక్క ఆ! కుమారుడుగా కాకపోయినా పనివాళ్ళుగా ఉన్నా కూడా ఎంత సెక్యూరిటీ, ఎంత సేఫ్టీ, ఎంత సౌకర్యం, ఎంత సంతోషంగా ఉంటది అని చెప్పి తిరిగి వెళ్ళటం అనేటువంటిది చూస్తున్నాం. పునరుద్ధరణ మరియు క్షమాపణ యొక్క అందము ప్రియులారా. బ్యూటీ ఆఫ్ రెస్టరేషన్ అండ్ ఫర్‌గివ్‌నెస్. మనం గనుక తగ్గించుకొని నో ఫాదర్ విల్ డినై దెమ్. కాబట్టి ఇప్పుడు మనం తగ్గించుకొని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి మనం క్షమాపణ వేడుకున్నప్పుడు నేను కూడా నా 17 సంవత్సరంలో తగ్గించుకొని మా తల్లిదండ్రులు మరి ఆ సమయంలో అమెరికాలో ఉంటున్నారు. మరి వారికి మరి పెద్ద ఉత్తరం రాసి ఉంటున్నాను. అయ్యో! నేను మీ యొక్క కుమారుడిగా ఎంతో తగినటువంటి వాడిని కాదు. ఎంతో డబ్బును వృధా చేశాను. ఆ! మీరైతే ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు కలిగి ఉంటున్నారు. కానీ నేను ఎంతో బాధలో ఎంతో సమయాన్ని గూడా వృధా జేశాను. డబ్బులను వృధా జేశాను. నా జీవితాన్ని గూడా అంతా గూడా కెరియర్‌ను మొత్తం మరి ఎంతో మరి వృధా చేసుకొని వేస్ట్‌గా ఉన్నటువంటి సమయంలో దేవుడు నన్ను ముట్టి ఉంటున్నాడు, దర్శించి ఉంటున్నాడు. పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో వేడుకున్నప్పుడు దేవుడు మీ యొక్క తల్లిదండ్రులతో సమాధాన పడమన్నప్పుడు వారికి మరి క్షమాపణ వేడుకోవటం. వారు గూడా గ్రహించి నన్ను యాక్సెప్ట్ జేసి ఉంటున్నారు పిల్లలు. తప్పిపోయిన కుమారుడి వలె ఒకవేళ ఇంకా ఉన్నట్లయితే దిస్ ఇస్ ద టైమ్ టు హంబుల్, టు రిటర్న్ తల్లిదండ్రులతో ఒకవేళ విభేదాలు కలిగి ఉండొచ్చు. తొందరపడి వాళ్ళని గూడా ఆ! మరి కొంతమంది బిడ్డలు ఎంతో కేర్‌లెస్‌గా మాట్లాడటం. క్షమించమని అడగటంలో తప్పు లేదు. అడిగినప్పుడు మరలా తల్లిదండ్రులతో మంచి సంబంధం ఏర్పడతది పిల్లలారా. అంతకు మించినటువంటి ఆనందం లేకపోతే అందం ఇంకోటి ఉండదు పిల్లలారా. అలాగే సమూయేలు మరియు ఏలి యొక్క జీవితాలను కూడా చూసినప్పుడు అక్కడ చక్కగా వినటము మరియు సంభాషణ యొక్క ప్రాముఖ్యత. ఈ దినాలలో మరి సరైనటువంటి ఇంపార్టెన్స్ ఆఫ్ లిజనింగ్ అండ్ కమ్యూనికేషన్. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ప్రియులారా. మన యొక్క జీవితాల్లో మరి వినటం అనేటటువంటిది చక్కగా వినినప్పుడు మనం దాన్ని అవగాహన చేసుకుంటాము. ఈ దినాల్లో ఎందుకు మనం సరిగా మరి మంచిగా స్కోర్ చేయలేకపోతున్నాము అంటే చెప్పేటటువంటి సమయంలో చక్కగా అది వినకుండా ఉండటం వలన, వినటం వలన విశ్వాసం. అట్లానే వాక్యం గూడా మనం ఎంతైనా శ్రద్ధతో విన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. హృదయాలను తాకుతాడు ప్రియులారా. మరి అంతే కాకుండా కమ్యూనికేషన్ బోత్ ప్రియులారా మనం పరలోకపు తండ్రితోటి కూడా మంచిగా మాట్లాడుతున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు మరి దేవుడు గూడా మనతో మాట్లాడతాడు. అలాగనే తల్లిదండ్రులతో కూడా మీనింగ్‌ఫుల్ కాన్వర్జేషన్స్, కమ్యూనికేషన్స్ ఉన్నప్పుడు మంచిగా ఫ్రూట్‌ఫుల్ రిజల్ట్ అనేటటువంటిది వస్తది ప్రియులారా. విధేయతలో పరస్పర అభ్యాసం మరియు పెరుగుదల. మ్యూచువల్ లెర్నింగ్ అండ్ గ్రోత్ ఇన్ ఒబీడియన్స్. విధేయత వలన పిల్లలారా మరి తల్లిదండ్రులు లేకపోతే మన యొక్క బాసులు వర్క్ ప్లేస్‌లో మనం వినినప్పుడు పిల్లలారా కొంతమంది వినరు. లోబడకుండా ఉంటారు. వారి యొక్క సొంత చిత్తం ప్రకారం, సొంత పరిజ్ఞానంతోటి మరి చేస్తున్నప్పుడు దాంట్లో సరైనటువంటి రిజల్ట్స్ చూడరు పిల్లలారా. కాబట్టి దిస్ ఇస్ ద టైమ్ వి నీడ్ టు అండర్‌స్టాండ్. వి నీడ్ టు ఒబే. వి నీడ్ టు యాక్సెప్ట్ అవర్ ఎల్డర్స్ వర్డ్స్ పిల్లలారా. విధేయత యొక్క ఆశీర్వాదాలను మనం చూచినట్లయితే ఇక్కడ 6, 2, 3 వచనాలు చూస్తే నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించుము. అప్పుడు నీకు భూమి మీద
దీర్ఘాయుష్మంతుడవు అగుదువు అని చెప్పి ఉంటున్నది. నీకు మేలు కలుగునట్లు ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్ దట్ ఇట్ మే గో వెల్ విత్ యూ. ప్రియులరా, తల్లిదండ్రుల యొక్క సహకారము, సహాయము, వారి యొక్క మరి గైడెన్స్, ఇవన్నీ కూడా మన జీవితంలో చివరి వరకు కూడా అవసరం ప్రియులరా. మరి మా తండ్రి గారు మరి ఈరోజు మరి ఆ 87వ బర్త్డే చేసుకుంటున్నాడు, సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఈవెన్ నౌ ఐ లిసన్ టు హిమ్. ఎన్నో ప్రతి దినం కూడా మరి మాట్లాడుతూ ఉంటాను. మరి ఎన్నో హెచ్చరికలు ఇస్తుంటాడు. ఈ సమయంలో ఏ రీతిగా ఉండాలి, వారి యొక్క గైడెన్స్, వారు ఎంతో మరి మా తండ్రి గారు ఎంతగా మా అందరి కోసం, కుటుంబంలో ఉన్నటువంటి అందరి కోసం కూడా తెల్లవారుజామున 4 గంటలకు లెగిసి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆ ప్రార్థన పూర్వకంగా ఎన్నో సంగతులు చెప్తుంటాడు. కొన్నిసార్లు సడన్ గా కాల్ చేస్తూ ఉంటాడు. అయ్యా ఏమైంది, ఎట్లా ఉన్నారు, అయ్యా నా మరి ఇంటర్వ్యూస్, లేకపోతే ప్రయాణాలకు వెళ్తున్నప్పుడు, లేకపోతే బిడ్డల విషయం, గ్రాండ్ చిల్డ్రన్ విషయం కూడా ఎంతగా అందరి యొక్క కుటుంబాలు ఎన్నో ఉంటున్నాయి. మా యొక్క కుటుంబాలు అందరి యొక్క పేర్లు అన్ని ఆయనకు తెలుసు ప్రియులారా. కాబట్టి ఆ రీతిగా మనం విజ్ఞాపన చేయటం ఎంతగా మనం ప్రతిదినం చేస్తున్నప్పుడు మనకు అందరి యొక్క ప్రార్థన, మరి వారి యొక్క పేర్లు గుర్తుంటాయి. ఇంకా వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకుంటాం, వెల్ఫేర్ తెలుసుకుంటాం. కాబట్టి ఇక్కడ నీకు మేలు కలుగునట్టు నీ తండ్రిని, తల్లిని సన్మానించుము. ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్. మనం వారిని గౌరవిస్తున్నామా, ఇవ్వవలసినటువంటి డ్యూ రెస్పెక్ట్ ఇస్తున్నామా, వారిని మరి వారి యొక్క అవసరతలు, వారికి అన్ని విషయాల్లో మరి ఎంతగా మరి మనము వారికి ఏది ఇబ్బంది కలగకుండా చూడవలసినటువంటి బాధ్యత మరి తల్లిదండ్రులు మరి బిడ్డల మీద ఉంటున్నది పిల్లల. ప్రశాంతమైన ప్రేమ గల కుటుంబ వాతావరణాన్ని సృష్టిస్తుంది పిల్లల. క్రియేట్స్ ఎ పీస్ఫుల్ లవింగ్ ఫ్యామిలీ అట్మాస్ఫియర్. మనం విధేయులం అవుతున్నప్పుడు తల్లిదండ్రులు కూడా ఎంతగా వారు పీస్ఫుల్ గా ఉంటారు. ఏం వరి అవ్వరు మన బిడ్డల గురించి. మా బిడ్డలు మరి విధేయులు అవుతున్నారు, చక్కగా మనం చెప్పినట్లు చేస్తున్నారు, వారి యొక్క ఎక్స్పెక్టేషన్స్ బట్టి ఉంటున్నారు అని చెప్పి. కానీ కొంతమంది బిడ్డలు అయితే ఎంతగా మరి తల్లిదండ్రుల యొక్క అభిరుచులు, లేకపోతే వారి యొక్క ఎక్స్పెక్టేషన్స్ కు తగినట్టు లేకుండా వీళ్ళకి ఏం తెలియదు, ఇక ప్రజెంట్ డే ఎంతగా ఫాస్ట్ కల్చర్ లో ఉంటూ మరి వారు ఎంత, తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు. దే ఆల్వేస్ థింక్ అబౌట్ దేర్ చిల్డ్రన్, ప్రే అబౌట్ దెమ్. కాబట్టి అది పిల్లలు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. పరస్పర గౌరవం ద్వారా దేవుని ప్రేమను ప్రతిబింబిస్తుంది పిల్లల. రిఫ్లెక్ట్స్ గాడ్స్ లవ్ త్రూ మ్యూచువల్ రెస్పెక్ట్. ఇద్దరు కూడా ప్రియులరా తల్లిదండ్రులను పిల్లలు విధేయులు అవుతున్నప్పుడు ఇద్దరి మధ్య మంచి సఖ్యత, సమాధానం, సంతోషం ఉంటది. అది దేవుని యొక్క ప్రేమను కూడా అది రిఫ్లెక్ట్ చేస్తుంది పిల్లల. మరి కాబట్టి ముగింపులో మరి విధేయత కుటుంబాలలో క్రమాన్ని మరియు శాంతిని తెస్తుంది పిల్లల. దిస్ ఒబీడియన్స్ బ్రింగ్స్ ఆర్డర్ అండ్ పీస్ ఇన్ ఫ్యామిలీస్. మన యొక్క కుటుంబాల్లో నిజంగా మంచి క్రమము, క్రమశిక్షణ, సమాధానం ఉండాలి అంటే, కాబట్టి మనము ఈ యొక్క విధేయతకి అర్థం చెప్పినటువంటి యేసు ప్రభు వారు ఎంతగా లోబడ్డాడు పిల్లలు. చివరి వరకు కూడా తండ్రి యొక్క చిత్తం, నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తమే, లెట్ thine will be done అన్నట్టు. ఆ రీతిగా ప్రియులారా మనం కూడా మన యొక్క ఇహలోక తల్లిదండ్రులు, మరి అలాగే పరలోకపు తండ్రి యొక్క మాటలు కూడా విధేయులమై లోబడవలసినటువంటి వారమై ఉంటున్నాము. ఇక్కడ ఎఫెసీ 1:6-1 చూసినట్లుగా మనం కూడా మరి పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండి అని చెప్తున్నారు ప్రభా. ఈ సూత్రాలను మనము మరి రూపొందించడానికి, ఒబే అవ్వటానికి మనం ప్రార్థన చేద్దాం. ప్రే ఫర్ ద స్ట్రెంగ్త్ టు ఎంబడీ దీస్ ప్రిన్సిపల్స్. ఈరోజు చెప్పినటువంటి అన్ని కూడా లోబడటానికి, విధేయులు అవ్వటానికి, తల్లిదండ్రులకు మరి వారికి చెప్పినటువంటి రీతిగా ఉండటానికి, తగిన రీతిగా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. మరి మన యొక్క గృహాలలో ప్రియులార ఈ యొక్క విధేయత మరియు ప్రేమను పెంపొందించటము, మరి కావలసినటువంటి ఆ యొక్క గైడెన్స్, దాని కొరకు మనం దేవునికి మరి ఫోకస్ చేసి ప్రార్థన చేద్దాం ప్రియులారా. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి,
ఈరోజు విత్తబడినటువంటి వాక్యాన్ని తండ్రి మరి ప్రభు ఆశీర్వదించండి. విధేయులమైనప్పుడు ఎంత ప్రభు దయగల నాయన ఒబీడియన్స్ అండ్ డిసొబీడియన్స్, విధేయులమైనప్పుడు ఎన్నో ఆశీర్వాదాలు. తండ్రి సహాయం చేయండి. లోబడిన పిల్లలకు శ్రమ అంటున్నారు ప్రభు. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభు. విధేయులు అవ్వటానికి, లోబడటానికి కుటుంబాలలో ఎంత అవసరం నాయన తండ్రి. ఒక్కొక్కరిని దర్శించిన వారి కుటుంబాలను బ్లెస్ చేయండి ప్రభు. ఎటువంటి సమస్యలు ఉంటున్నాయో ప్రభు తండ్రి మీరే ప్రభు సమాధానపరచండి ప్రభు. మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. Amen. Okay, Andy, God bless you all. Have a good day.